ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 40వ శ్లోకం. హృదయం నిర్మలం కృత్వా చింతయిత్వా హ్యనామయం అహమేకమిదం సర్వమితి పశ్యేత్ పరం సుఖీ. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. మనస్సును నిర్మలంగా చేసుకుని బ్రహ్మాత్మను తలుస్తూ సమస్తము నేనే అని గొప్పదైన సుఖాన్ని కలిగి ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు మనం వివరణను తెలుసుకుందాం. మనస్సులో ఏ రకమైన మలినాలు, కల్మషాలు, ఆలోచనలు లేకుండా, అంటే నిర్మలమైన ఆలోచనారహితమైన పరమ సుఖమైన మనస్సుతో ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా నేనే, నాకంటే వేరైనది ఏది లేనే లేదు అన్న భావనతో ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యాన సాధనలో ఇటువంటి భావన చాలా అవసరమని చెప్పబడింది. నిజానికి ఆత్మకు ఎటువంటి ఆకార వికారాలు, మలినాలు, గుణాలు ఉండవు. అది నిత్యమైనది, శుద్ధమైనది, శాశ్వతమైనది, జ్ఞానమయమైనది. దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి స్వభావాలకు అతీతము, విలక్షణము అయినది. కేవలం సాక్షి స్వరూపమైనది. కనుక నేనే బ్రహ్మంను, నాకంటే వేరే ఏదీ లేదు అని భావిస్తూ ధ్యానం చేయడం వల్ల అటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెంది అదే అవుతాం. ఆత్మ సాక్షాత్కారం పొందుతాం, బ్రహ్మాత్మ సాక్షాత్కారం పొందుతాం. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 21వ శ్లోకాన్ని అలాగే తాత్పర్యాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం షేర్ చేసుకుందాం. ఇంద్రియాలకు అతీతమై కేవలం సూక్ష్మబుద్ధి ద్వారానే గ్రహించగలిగే పరమాత్మ యొక్క బ్రహ్మానంద అనుభవం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ దానిలోనే నిలిచి ఉన్న యోగి పరమాత్మ నుంచి ఎంత మాత్రము విచలితుడు కానే కాదు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మూలంలోని బ్రహ్మ సందర్శన యోగంలో 54వ శ్లోకం. హన్యాన్ముష్టిభిరాకాశం క్షుధార్త ఖండయేత్తుషం నాహం బ్రహ్మేతి జానాతి తస్య ముక్తిర్న జాయతే. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. పిడికిళ్లతో ఆకాశాన్ని గ్రుద్దిన, ఖండించిన, ఆకలితో బాధపడేవాడి ఆకలి తీరనట్టే నేనే బ్రహ్మను అని ఎవరు తెలుసుకోలేరో వాళ్ళకి ముక్తి కలగదు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఆకలితో బాధపడేవాడి ఆకలి పిడికిళ్లతో ఆకాశాన్ని గ్రుద్దినందువల్ల, ఖండించినందువల్ల తీరనట్టే వేదాలను, శాస్త్రాలను చదివి ఎంత శాస్త్ర జ్ఞానం సంపాదించినా గాని తానే పరబ్రహ్మ స్వరూపుడినన్న సత్యం తెలుసుకొనలేకపోతే ఆ శాస్త్ర జ్ఞానం వల్ల పాండిత్యం పెరుగుతుంది తప్ప నిజమైన ప్రయోజనం ఏమీ ఉండదు. ముక్తి కావాలంటే ఆత్మజ్ఞానం తప్పనిసరి. ఆత్మజ్ఞానం అనేది స్వానుభవంలో తెలియబడుతుందే తప్ప శాస్త్ర జ్ఞానం ద్వారా తెలియదు. మరి ఆ స్వానుభవానికి నిరంతర ధ్యాన సాధన తప్పనిసరి. అంటే ముక్తి మోక్షం కోరేవాడికి ధ్యాన సాధనే మార్గమని అర్థం. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి భగవద్గీత 2వ అధ్యాయంలోని 72వ శ్లోకం ద్వారా మనం మరొక్కసారి తెలుసుకుందాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్యాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి.
మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. బ్రహ్మాత్మను గ్రహించిన వాడు పరమశాంతిని పొందుతాడు. ఇదే దాని లక్షణం. ఇటువంటి బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఇక ఎప్పటికీ మోహానికి లోను కాడు. అంతిమ సమయంలో కూడా ఈ యొక్క బ్రాహ్మీ స్థితిలోనే ఉంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. మాస్టర్స్, మనం ఇప్పటి వరకు కూడా మహాద్భుతమైన జ్ఞానాన్ని ఉత్తర గీత నుండి అలాగే భగవద్గీత నుండి కూడా మనం తెలుసుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి మనకి ఈ జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ధ్యాన సాధన, నిరంతర ధ్యాన సాధన తప్పనిసరి అని. మరి మనందరం కూడా మన జీవితంలో నిరంతర ధ్యాన సాధనకు అద్భుతమైన స్థానాన్ని ఇస్తూ ఈ జ్ఞానాన్ని అవలోకన చేసుకుంటూ నిత్య జీవితంలో ఈ జ్ఞానాన్ని మనకు మనంగా సాధన చేస్తూ హాయిగా జీవిద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.